అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలం పూర్తయినటువంటి నేపథ్యంలో ఇంటింటికి తెలుగుదేశం అనే పేరుతో ఇంటికి వెళ్తున్నటువంటి నాయకులు ఒకవైపు అయితే, జగన్మోహన్ రెడ్డి గారు మరొక వైపు ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలను వివరిస్తూ ఏదైతే అవి నెరవేర్చడం లేదంటూ ఇంటింటికి వెళ్ళాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మరోవైపు తన పార్టీ నాయకులకు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇటువంటి కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయనే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు శైలజనాథ్ మనతో ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఏంటి సార్, ఎలా జరుగుతుంది తెలుగుదేశం పార్టీ సంవత్సర కాలం యొక్క ప్రజల దగ్గరకు వెళ్తున్నటువంటి? మీకేమైనా కనిపిస్తూ ఉందా? ఊరికే మొక్కుబడిగా అట్లా ఇట్లా పోయేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఏం చెప్పుకొని పోతారు? సంవత్సరం పాటు మేము అన్ని పథకాలు ఎగ్గొట్టాం అని చెప్పగలుగుతారా? లేక మీరు 6 సూపర్ సిక్స్ గురించి మాట్లాడితే 4 మందం ఏమైనా చేస్తామని మాడకపోతారా? ఏముంది వాళ్ళు పోవడానికి? కాకపోతే పాపం బాబు గారు చెప్పారు, వీళ్ళు పోతూ ఉన్నారు. బట్ ఐ థింక్ సో. వాళ్ళు ఏం పోతున్నారని అనుకోవడం, పోతే అక్కడే బెస్ట్ ఏమన్నా టెక్నికల్గా పోతున్నారేమో కానీ, బట్ నేనేం అట్లా గట్టిగా పోతున్నా అనుకోవడం లేదు. పోయే కూడా వాళ్ళకి అవకాశం లేదు పాపం. ఎందుకంటే ఏమీ చేయలే సంవత్సరంలో. ఏం చేశారని పోతారు? జగన్మోహన్ రెడ్డి గారు క్యూఆర్ కోడ్పై ఏదైతే ఉందో ప్రజలకు చూపిస్తూ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలను ఏమాత్రం నెరవేర్చడం లేదు, ఇవన్నీ ప్రజల వద్దకు తీసుకెళ్ళండి అని చెప్పిన అంశం ఎలా సాగుతుంది? యాక్చువల్గా ప్రతిపక్షం యొక్క బాధ్యత ప్రభుత్వం ఇచ్చిన మాటని, ప్రభుత్వం పని జరిగే విధంగా చేయడం. ఆ పనిలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా సక్సెస్ఫుల్గానే పనిచేస్తూ ఉన్నారు. ఆయన 143 వాగ్దానాలు ఇచ్చాడు, ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చాడు. పైగా సూపర్ 6 అని 6 చెప్పాడు. అంతకంటే బాగా గుర్తుంటే ఆయన సంతకంతోనూ పవన్ కళ్యాణ్ సంతకంతోనూ గ్యారంటీ కార్డు ఒకటి ఇచ్చారు వీళ్ళు. మరి ఇప్పుడు పోయి అదే చెప్తున్నాం ప్రజలకి, ఇచ్చారు కదా అడగండి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అని. దానికి సూపర్ 6 వలన ప్రతి కుటుంబానికి రావాల్సిన ఒక 60,000 70,000 డబ్బుల్ని మీరు ఎప్పుడు ఇస్తారు? 70,000 కోట్లు మిగిల్చుకున్నారు కదా. రాష్ట్రం అడగాలి ఎంత బాకీ ఉన్నారు, ప్రభుత్వం ప్రజలకు ఎంత బాకీ ఉంది. ఇది సంతకాలు పెట్టారు ఇద్దరు దాంట్లో. మరి ఊరికే నోటిమాట కూడా కాదు, సంతకాలు పెట్టి ఇంటింటి కార్డు ఇచ్చి టిక్ కొట్టుకోండి. సో ఇవన్నీ కూడా ఏవైతే ప్రజలకు అన్యాయం జరిగిందో, వెన్నుపోటు జరిగిందో, మోసం జరిగిందో, జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా వాటిని ప్రజలకు తెలియజేయండి, అడగమని చెప్పండి. ఈ గవర్నమెంట్ తప్పించుకొని పోతూ ఉంది. చేస్తాం ఏం చేయకుండా చివరికి చేసేసామని మీరు చూశారు కదా. చేసేసాం, అయిపోయినాయి అన్ని ఆఖరికి అని చెప్పారు చంద్రబాబు నాయుడు. అంటే అట్లా అంటే అయిపోయిందో మాకు కూడా తెలియదు. సో మా కార్యక్రమం బాగా సాగుతోంది. జిల్లా లెవెల్ అయిపోయింది, కాన్స్టిట్యున్సీలో అయిపోతూ ఉన్నాయి. ఇంకా వచ్చే 13 తారీఖు నుంచి మండల లెవెల్లో అయిపోతాయి. సో వచ్చే ఆగస్టు 4 కల్లా మొత్తం గ్రామ స్థాయిలో సహా అన్నీ అయిపోతాయి. మరొక అంశం, వారు చెప్తున్నటువంటి వైసీపీ నాయకులు ఎక్కడ బయటికి రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించినప్పటికీ కూడా వైసీపీ నాయకులు ఇంకా గడప దాటి బయటికి రావడం లేదు అంటున్నారు. దీని మీద ఎలా? వాళ్ళు ఫస్ట్ మేము ఏం ప్రోగ్రామ్ ఇచ్చినా చదువుకోవాలి. చదువుకోకుండా మాట్లాడితే ఎట్లా? ఫస్ట్ జిల్లా చేసాం, పెద్ద ఎత్తున చేసాం, చూశారు. కాన్స్టిట్యూషన్ జరుగుతూ ఉన్నాయి. మన గుంతకల్లు ఊరోగబేచం మా కాన్స్టిట్యూట్ అయిపోయింది ఆ రోజే. ఆ తర్వాత మండలాలు 13 నుంచి మండలాలు, 13 తర్వాత వారం తర్వాత గ్రామాలు. కనుక టైం టేబుల్ షెడ్యూల్ చూసుకోవాలి. ఊరికే పోతున్నాం కదా. ఎందుకు బుక్రా సముద్రంలో వేలాది మంది వచ్చి పాల్గొని పోయాం కదా. గుంతకల్లో చూసాం కదా, కళ్యాణదుర్గంలో చూసాం కదా. మరి వాళ్ళు చూడడానికి వాళ్ళు ఏమనుకుంటున్నా అంటే, కొన్ని నియోజకవర్గాల్లో అయితే చేస్తున్నాం, మిగతా నియోజకవర్గాల్లో వైసీపీ లీడర్లు బయటికి రావడం లేదు. ఒకవైపు కేసులు భయమా, లేకపోతే ఏదైనా గతంలో మీరు చేయలేదన్నట్టు ప్రజలు ప్రశ్నిస్తారని? ఈ మధ్యకాలంలో ఆకలికి మా వాళ్ళు చాలా చెప్తున్నారు కదా వైసీపీ లీడర్లంతా, మాకు అలవాటు చేసినారు కేసులు మీరు అని చెప్పారు కదా. ఇక సమస్య 11వ తారీఖు ఈ ఊర్లో ఉంటుంది. ఈ జిల్లా చూద్దాం. 11 అనంతపురం, సింగనమల అయిపోయింది. ఆ తర్వాత గుంతకల్ అయిపోయింది, పురవకొండ అయిపోయింది, కళ్యాణదుర్గం అయిపోయింది, రాయదుర్గం కూడా అయిపోయినట్లుంది. నాకు డౌట్ పెట్టి మళ్ళీ 6 అయిపోయినాయి. ఇప్పటికి ఇంకో పని చేస్తాం. భవిష్యత్తులో వీలైతే అవసరం అనుకుంటే తెలుగుదేశం వాళ్ళకి ఇన్విటేషన్ పంపిస్తాను నేను, వచ్చి పార్టిసిపేట్ చేయము. ఎందుకంటే పాపం వాళ్ళు ఆ మాట చెప్పకుండా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే వాళ్ళకి ఇస్తాను. నాకే వాళ్ళ రాష్ట్ర అధ్యక్షునికి ఇమ్మన్నా రమ్మని ఇస్తాను, నాకే అభ్యర్థి. అంటే మీ ప్రోగ్రామ్స్కి ఇన్వైట్ చేస్తారా తెలుగుదేశం? వాళ్ళకి పాపం వాళ్ళు చదువుకునేకి ఓపిక లేదు, వాళ్ళు జరుగుతున్నాయి చూస్తున్నారని అని చెప్తాం. ఆఖరికి ఇన్వైట్ లెట్ దే కమ్ అండ్ టాక్. నేను చాలా బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నాను. రండి, ఒక గ్రామంలో కూర్చుందాం, మీరేం చేశారు, మేమేం చేసాం మాట్లాడదాం రా.
ఊరికే ఏదో పోయి అంటే కాదు ఇదంతా. జనంతో సమస్య, జనం దగ్గర పోదాం రండి, జనాల సమస్య ఇది, వెళ్దాం రండి. కాబట్టి మేము కరెక్ట్ లైన్లో ఉన్నాం. మా ప్రోగ్రాంలు బ్రహ్మాండంగా సాగుతూ ఉన్నాయి. అట్లాగే దశల వారీగా షెడ్యూల్ ప్రకారం నడుస్తూ ఉన్నాయి. ఆగస్ట్ 4th అంటే ఆగస్ట్ 1st వీక్ కల్లా ప్రతి గ్రామంలో జరిగి తీరుతుంది. కావాలంటే వాళ్ళు ఎట్లాగో వాళ్ళ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా, కనీసం సాయంత్రం అన్న ఇంటెలిజెన్స్తో రిపోర్ట్ తెప్పించుకొని చూడమని చెప్పండి. సార్ ఫైనల్గా అంటే కూటమి నాయకుల కంటే వైసీపీ నాయకులకే జనాలు వెల్కమ్ చెప్పే పరిస్థితి ఉందంటారు. వాస్తవం కదా. జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఇంక తండాలు లెక్కేసుకునే చేత కాదు. ఎక్కడ పోయినా కానీ వేలాది మంది జనాలు రావడం, కలవడం, మాట్లాడడం, ఈ దుర్మార్గాలను ఎట్లా ఎదుర్కోవాలనుకోవడం. ఒక సంవత్సరంలోనే ఇంత డిఫెమ్ అయిపోయిన గవర్నమెంట్ ఎక్కడ చూడలేదు ఆఖరికి. సో పీపుల్ ఆర్ వెల్కమింగ్ వైసీపీ క్యాడర్స్ అండ్ వైసీ లీడర్స్. డెఫినెట్గా ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన బాధ్యత మాకుంది. ప్రజల దగ్గరికి మేము వెళ్తాం. మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ చెప్తున్నటువంటి విషయం మొత్తం మీద అయితే మాత్రం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు, వైసీపీ నాయకులకు ఇచ్చినటువంటి పిలుపు ఖచ్చితంగా అమలు అవుతోంది. జిల్లాల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా నాయకులు ప్రజల వద్దకు వెళ్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని పరిస్థితులు, ముఖ్యంగా అడగాలి మీరు ముఖ్యంగా తెలుగుదేశం కూటమి నాయకులు ఎక్కడ వచ్చినా వాటిని నిలదీయాలంటూ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో కేసులు ఇటువంటివన్నీ మాకు మామూలు అలవాటు కూడా పడిపోయాం. కాబట్టి ఏమి కేసులు పెట్టినా లాంటి ఇతరత్ర ఏం జరిగినా మాత్రం దాన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒకవైపు శైలజానాథ్ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ముఖ్యంగా మేము తెలుగుదేశం నాయకులు మేము చేయలేదు ప్రోగ్రామ్స్ ఏమైనా అంటే ఇంకా వారిని మా ప్రోగ్రామ్స్కి ఇన్వైట్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి మేము వచ్చి పరిశీలించుకోవచ్చు అని చెప్పి కూడా మాజీ మంత్రి శైలజానాథ్ చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్ చల్లకనాయుడు, RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.